మొట్టమొదటి విషయము, ఈ ప్రపంచంలో అందరికీ మన శాంతి వైబ్రేషన్ల యొక్క అవసరం ఉంది. అందరికీ శాంతి కావాలి. అందరికీ సంబంధాలలో చాలా అశాంతి ఉంది. ఎవరి కుటుంబం అయితే చాలా బాగుందో వాళ్ళు భాగ్యవంతులైన ఆత్మలు. ఎక్కడైతే లెక్కాచారాలు నడుస్తాయో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అశాంతి ఉంటుంది. మనందరము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనము ఏదైతే వైబ్రేషన్లు నలువైపులా వ్యాపింపజేస్తామో, ప్రాక్టీస్ చేస్తామో, ఆ వైబ్రేషన్లు అందరికీ చేరుకుంటాయా? మనము పూర్వజ ఆత్మలము. మనం సంకల్పం చేయగానే అందరితో జోడించబడతాము. మనము ఇష్టదేవతలము. మనం సంకల్పం చేయగానే మన భక్తులందరికీ ఆ సంకల్పాలు చేరుకుంటాయి. కొందరికే చేరుకుంటాయి, అందరూ భక్తులు కారు కదా. మనము మాస్టర్ శాంతి దాతలము. బాబా సమానంగా అందరికీ శాంతిని అందించాలి. ఇలా సంకల్పం చేయగానే మనము ఆటోమేటిక్గా విశ్వాత్మలందరితో జోడించబడతాము, అనగా కనెక్ట్ అవుతాము. మన సంకల్పాలు ఆటోమేటిక్గా అందరికీ చేరుకుంటూ ఉంటాయి. బాబా యొక్క మహావాక్యం ఉంది, ఎప్పుడైతే మీరు పిల్లలు అశరీరిగా అవుతారో మీ ద్వారా ప్రపంచానికి శాంతి వైబ్రేషన్లు సహజంగా చేరుకుంటాయి. ఇంట్లో కూడా మాతలు జాగ్రత్తగా వినండి. ఇంట్లో కూడా మీ ఇంట్లో అశాంతి ఉంది అంటే మీరు అశరీరి అయ్యే అభ్యాసం చేయండి. ఎంత అశరీరి అభ్యాసం చేస్తే అంతగా ఇంట్లో శాంతి ఉంటుంది. ఇంట్లో క్రోధము సమాప్తమైపోతుంది.